ఈరోజు హెల్త్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా మన ముందున్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ మౌనికా కేతా గారు. వీరు గత 8 ఇయర్స్గా వివిధ కార్పొరేట్ క్లినిక్స్లో పనిచేసి ప్రస్తుతం మణికొండలోని పంచవతి కాలనీలో తన ఓన్ క్లినిక్ ఆర్నా డర్మటాలజీ అండ్ ఎస్థెటిక్ సెంటర్ని రన్ చేస్తున్నారు. ఈరోజు మన కార్యక్రమంలో టాపిక్ అన్వాంటెడ్ హెయిర్, డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్, వాటి గురించి వివరాలు తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా డాక్టర్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. నమస్తే డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ గురించి. సో ఎన్ని డౌట్స్ ఉంటే అన్ని డౌట్స్ అన్ని డాక్టర్ గారిని అడిగి క్లియర్ చేసేసుకుందాం. ఈ మధ్య అన్వాంటెడ్ హెయిర్ చాలా ప్రాబ్లంగా మారింది. అసలు అన్వాంటెడ్ హెయిర్ యొక్క రీజన్స్, అసలు రావడానికి రీజన్స్ ఏమున్నాయంటారు? మామూలుగా అయితే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్కి డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ఆప్షన్స్. లేడీస్ వచ్చేసి జనరలైజ్ బాడీ హెయిర్ కోసం వాక్సింగ్ కానీ షేవింగ్ కానీ, లేదంటే ఎపిలేటర్స్, బాడీ ట్రిమ్మర్స్ ఇవన్నీ వాడతాం. కామనెస్ట్గా వాడేది వాక్సింగ్. సో వాక్సింగ్ మూలంగా మనకు తెలిసిందే ఏంటంటే చిన్న చిన్న బ్లబ్స్ లాగా రావడము, ఇచ్చింగ్ వచ్చే చిన్న చిన్న దద్దుల్లాగా రావడము, స్కిన్ పీల్ ఆఫ్ అవ్వడము, దాని మూలంగా ఒక 1 వీక్ 2 వీక్ అలర్జీస్ లాగా రావడం అనేది కామన్. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా ఈ ప్రాబ్లమ్స్తోనే వస్తుంటారు. దాని మూలంగా ఇప్పుడు ఈవెన్ జెంట్స్లో కూడా ఫ్రీక్వెంట్ షేవింగ్ వల్ల, మోస్ట్లీ నెక్ ఏరియాలో బియర్డ్ ఏరియా షేవింగ్ వల్ల కూడా వివిధ అలర్జీస్తోని వస్తూ ఉంటారు పేషెంట్స్. సో వీటిని మినిమైజ్ చేయడం కోసం ఎటువంటి హెయిర్ రిమూవల్ మెథడ్స్ అయితే సేఫ్, మామూలుగా షేవింగే చేయాలనుకున్నా ఎలా చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. సో న్యాచురల్ సొల్యూషన్స్ ఏమన్నా ఉన్నాయంటారా? మామూలుగా ఏంటంటే ఎలాంటి అలర్జీస్ వచ్చినా, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఆ ఏరియాలో డిస్ఇన్ఫెక్షన్ మెయింటైన్ చేయాలి. సో ఒక మైల్డ్ క్లెన్సర్తోని ఆ స్కిన్ ఏరియాని ఫస్ట్ క్లీన్స్ చేసుకొని తర్వాత షేవింగ్ ప్రారంభించి, షేవింగ్ అయిపోయిన తర్వాత ఒక మైల్డ్ మాయిశ్చరైజర్, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే కనుక మనం ఈ అలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్ కానీ మినిమైజ్ చేసుకోవచ్చు. సో క్లినికల్ సొల్యూషన్స్ చాలా టైప్స్ ఉన్నాయంటారు. సో దాని గురించి ఏమైనా చెప్పగలరు? డెఫినెట్గా ఇన్ క్లినిక్ హెయిర్ రిమూవల్ సొల్యూషన్స్ అనేది మనకు కొత్తదేం కాదు. చాలా సంవత్సరాల నుంచే లేజర్ హెయిర్ రిమూవల్, లేజర్ హెయిర్ రిడక్షన్ ఇవన్నీ మనకి ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి మన దేశంలో కూడా లభిస్తున్నాయి. అప్పట్లో ఆనాడు వాడే లేజర్ టెక్నాలజీ వేరే, ఇప్పుడు మనం వాడే లేజర్ టెక్నాలజీ వేరే. 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయి మన హైదరాబాద్లో కూడా, మన సిటీలో కూడా. డిఫరెంట్ ఆల్మోస్ట్ బెస్ట్ లేజర్స్ కూడా లభిస్తున్నాయి అనేది చెప్పగలం. సో దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటారా? లేజర్ మూలంగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అనే అపోహ ఇస్ అ వెరీ కామన్ థింగ్. మామూలుగా ఏమనుకుంటారంటే ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీస్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా అనేది నాకు వచ్చే మెయిన్ క్వశ్చన్. ఇంకొకటి మనకి క్యాన్సర్స్ ఏమైనా వస్తాయా ఈవెన్చువల్గా ఈ లేజర్ మూలంగా. సో ఈ డౌట్స్ అన్ని ఎక్కడ ఆరంభం అయ్యాయి అంటే, ఫస్ట్లో లేజర్ అనేది ఒక కొత్తది, దానికి రీసెర్చ్ లేదు, ఎటువంటి డేటా లేదు దాని మీద. అప్పుడు జనాలు భయపడేవారు కొత్త టెక్నాలజీ కోసం కానీ, కొత్త విధానం కోసం కానీ. అది స్టార్ట్ చేయడం కోసం పీపుల్ యూస్ టు గెట్ స్కేర్డ్. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ అన్ ఓల్డ్ థింగ్, దెర్ ఇస్ ఇనఫ్ రీసెర్చ్. ఆల్సో మనం వాడే లేజర్ టెక్నాలజీస్లో కూడా FDA అప్రూవల్ అనేసి, US FDA అప్రూవల్ అనేసి ఇలాంటి స్టాండర్డైజేషన్ మెథడ్స్ ఉన్నాయి కాబట్టి మనం వితౌట్ ఎనీ డౌట్ వీ కెన్ బ్లైండ్లీ గో అహెడ్. ఎటువంటి క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ లేదు, ఎటువంటి ఇంటర్నల్ ఆర్గన్ డ్యామేజ్ వచ్చే ఛాన్స్ కూడా లేదు. అది లేజర్ ఏంటంటే ఇట్స్ హైలీ ఇవాల్వ్డ్ థింగ్, వేర్ ఒకటే స్పెసిఫిక్ మాలిక్యూల్ని మాత్రం టార్గెట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ హెయిర్ రిమూవల్లో మెలనోసైట్ అంటే పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. సో అది తప్ప మనకి వేరే సరౌండింగ్ ఆర్గన్ టచ్ అయ్యే ఛాన్స్ కూడా జీరో. సో ఇట్స్ అ కంప్లీట్లీ సేఫ్ ప్రొసీజర్ అండి. దాంట్లో మనకి సో మెడికేషన్ కూడా సేఫ్ అంటారు? ఆఫ్టర్ మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అలా ఏమి ఉండవు అంటారు? మనం ఇక్కడ లేజర్ హెయిర్ రిడక్షన్లో మెడికేషన్ అయితే ఫుల్ బాడీ లేజర్ హెయిర్ రిడక్షన్లో వాడము. ఓరల్ మెడిసిన్స్ ఇవ్వము, సిస్టమిక్ ట్రీట్మెంట్ ఉండదు. ఎక్కడ ఇస్తాము అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే లేజర్ హెయిర్ రిడక్షన్, ఎక్కడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే హెయిర్, ఫేషియల్ హెయిర్ ఏదైతే లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్ వస్తుందో ఆ హెయిర్ని ట్రీట్ చేసేటప్పుడు
మనం ఆలోచించాలి. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా, సపోజ్ ఉంది అంటే కనుక దానికి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది మనము పేషెంట్స్కి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీరు అడుగుతున్నారు. అన్వాంటెడ్ హెయిర్ వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే అన్వాంటెడ్ హెయిర్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎలా అంటే ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఇన్ఫర్టిలిటీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్. దాన్ని కరెక్ట్ చేస్తే ఈ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా కరెక్ట్ అయిపోతాయి. సో యాక్చువల్లీ ఇట్ ఇస్ బెనిఫిషియరీ కానీ ఇట్స్ నాట్ డేంజరస్ అట్ ఆల్. మెడికేషన్ కూడా. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది అంటున్నారు. సో ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా అన్వాంటెడ్ హెయిర్ ఎందుకు వస్తుంది అంటే? అన్వాంటెడ్ హెయిర్ అంటే మామూలుగా ఫేషియల్ హెయిర్ ఇస్ అన్వాంటెడ్. ఇప్పుడు బాడీ హెయిర్ థిక్గా ఉంటుంది అంటే కొంతమంది జెనెటిక్గానే థిక్గా ఉంటుంది. హెయిర్లో కూడా 4 టైప్స్ ఆఫ్ హెయిర్ ఉంటాయి అన్నమాట థిక్నెస్ పరంగా. సో టైప్ 1 వచ్చేసి థిన్నెస్ట్, టైప్ 1 థిక్కెస్ట్, టైప్ 4 ఇస్ థిన్నెస్ట్ హెయిర్. సో కొంతమందికి ఏంటంటే జెనెటిక్గానే బాడీ హెయిర్ ఇస్ వెరీ థిక్, కొంతమందికి ఇట్స్ వెరీ ఫైన్, ఆల్మోస్ట్ ఇన్విజిబుల్. సో మనం ట్రీట్ చేయాలనుకునే హెయిర్ కూడా థిక్ హెయిర్ ట్రీట్ చేస్తాం. ఫైన్గా ఉండే హెయిర్, కనిపించే హెయిర్ని వీ డోంట్ వాంట్ టు ట్రీట్ అన్లెస్ అవర్ క్లయింట్ వాంట్స్ ఇట్. లేదు నాకు ఈ మాత్రం హెయిర్ గ్రోత్ కూడా ఉండకూడదు అంటే దెన్ వీ కెన్ థింక్ అబౌట్. లేదు అంటే మామూలుగా హెయిర్ రిడక్షన్కి వచ్చే వాళ్ళందరూ థిక్ బాడీ హెయిర్ ఉన్న వాళ్ళే వస్తారు. సో ఫుల్ బాడీ హెయిర్ రిమూవల్కి ఎన్ని సెషన్స్ పడతాయి, ఎంత టైం, ప్రొసీడ్యూర్ అదంతా వివరిస్తాను. ఫుల్ బాడీ హెయిర్ రిడక్షన్ వచ్చేసి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ లేజర్ వీ యూస్, ఫస్ట్ ఎంటైర్ బాడీ షేవ్ చేయాలి. షేవ్ చేసిన తర్వాత వీ కెన్ గివ్ లేజర్ షాట్స్ అన్నమాట. సో ఇట్ కెన్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 3 to 4 hours అండి మా మషీన్తో. మామూలుగా డయోడ్ లేజర్స్ వాడే వాళ్ళకి మై టేక్ లాంగర్. మేము ఇండియాకి ఏదైతే లేజర్ వాడుతున్నామో మాకు హ్యాండ్ పీస్ సైజ్ని బట్టి కూడా ఉంటుంది. సో ఒక షాట్ ఇంత ఏరియాలో కూడా వేయచ్చు, ఇంత ఏరియాలో కూడా వేయచ్చు. వీఆర్ హ్యావింగ్ అ స్పెషల్ హ్యాండ్ పీస్ వేర్ వీ కెన్ డెలివర్ ఎనర్జీ ఆన్ ఆల్మోస్ట్ 18 millimeter సైజ్, 1.8 centimeter. సో క్విక్గా అయిపోద్ది అన్నమాట ప్రొసీజర్. టైం టేకింగ్ ఇస్ లెస్, 3 hours వీ కెన్ కంప్లీట్ ఎంటైర్ బాడీ. అట్ ద సేమ్ టైం మనం ఎన్ని ఇంటర్వెల్ ఎంత ఇవ్వాలి. ఇనీషియల్గా ఫస్ట్ సెషన్కి సెకండ్ సెషన్కి మధ్యలో ఇట్ కెన్ టేక్ ఎనీవేర్ బిట్వీన్ 30 to 45 days. అది ఒకళ్ళ బాడీ హెయిర్ గ్రోత్ని బట్టి వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే, సెషన్స్ వేరీ బాడీ హెయిర్ థిక్నెస్ అండ్ థిక్నెస్ని బట్టి డిఫరెన్స్ ఉండదు కానీ కొంతమందికి ఏంటంటే ఫాస్టర్ హెయిర్ గ్రోత్ ఉంటుంది. దే మైట్ హ్యావ్ టు కమ్ వన్స్ ఇన్ 30 days. కొంతమందికి స్లో అయిపోద్ది, 45 to 60 days పడుతుంది. సో ఈవెన్చువల్లీ వెళ్ళే కొద్దీ థర్డ్ సెషన్, ఫోర్త్ సెషన్ కంప్లీట్ చేశాక మేబీ ఈవెన్ 3 months గ్యాప్ ఉండొచ్చు. 80% హెయిర్ గ్రోత్ వచ్చాకనే వీ వాంట్ టు పర్ఫార్మ్ ద సెషన్. సో దట్ వీఆర్ ట్రీటింగ్ అట్లీస్ట్ మోర్ దెన్ 80% ఆఫ్ హెయిర్. వీఆర్ నాట్ వేస్టింగ్ యువర్ సెషన్. సో మ్యామ్, ఈ జనరేషన్లో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అన్వాంటెడ్ హెయిర్. సో దీనికి రీజన్స్ ఏమున్నాయి అంటారు అసలు? అన్వాంటెడ్ హెయిర్ అంటే ఇట్ కుడ్ బి ఆన్ ద ఫేస్ ఆర్ ఆన్ ద బాడీ. సో బాడీ అన్వాంటెడ్ హెయిర్ వచ్చేసి జెనెటిక్ ఉంటుంది మోస్ట్లీ. అండ్ మనకి సౌత్ ఇండియన్స్కి మోస్ట్లీ ఇట్ ఇస్ థిక్ హెయిర్, బాడీ హెయిర్ కూడా. ఫేషియల్ హెయిర్ అన్వాంటెడ్ హెయిర్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఈజ్ అ మెయిన్ కాజ్. ఇప్పుడు అప్పర్ లిప్ ఏరియా కానీ, సైడ్ లాక్స్, చిన్ నెక్, అప్పర్ నెక్, ఈ ఏరియాస్లో కూడా చాలామంది లేడీస్కి ఇబ్బందికరంగా ఈ హెయిర్ గ్రోత్ ఉండేది కామన్ థింగ్. సో దీనికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇస్ ద మెయిన్ రీజన్. ఎటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే ఇట్ క్యాన్ బి పాలిసిస్టిక్ ఓవరీస్. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే మన రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనమాట. దాంట్లో సిస్ట్ రావడం మూలంగా బాడీలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఇటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ మూలంగా ఫేషియల్ హెయిర్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రెజెంటేషన్స్. దాంతోపాటు వేరియస్లీ అంటే స్కిన్ ఆయిలీ కావడం, పింపుల్స్ రావడం, ఇవన్నీ కూడా పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల స్కిన్లో, హెయిర్లో వచ్చే వేరియేషన్స్ అన్నమాట. ఈ మధ్య 12 years 13 years కిడ్స్లో కూడా మనం చాలా అన్వాంటెడ్ హెయిర్ చూస్తున్నాం. దానివల్ల వాళ్ళు చాలా సైకలాజికల్ ప్రెషర్స్కి గురవుతున్నారు. సో దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందంటారా? 12-13 years నుంచి మనకి ఈ ఓవేరియన్ మెచ్యురేషన్ అనేది ఇవన్నీ జరుగుతాయి. సో పిల్లలు ఎదుగుదల అంటే ఫ్రమ్ ద టైం దే ఆర్ గ్రోయింగ్ అప్, వాళ్ళు ఎటువంటి డయట్ తిన్నారు, వాళ్ళకి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, సెడెంటరీగా ఉన్నారా, వాళ్ళు ఇన్వాల్వ్ ఇన్ స్పోర్ట్స్లో ఆడడం కానీ, లేదంటే ఫిజికల్ యాక్టివిటీ ఎటువంటిదైనా చేయడం కానీ, ఇలాంటివి లేని పరిస్థితుల్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇట్ కెన్ కమ్ ఎర్లీ ఆర్ ఇట్ కెన్ కమ్ లేట్. ఇప్పుడు లేటర్ ఇన్ లైఫ్ 20+ ఎర్లీ 20s కూడా వెయిట్ గెయిన్ అయ్యామనుకోండి,
సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ టైంలో కూడా పాలిసిస్టిక్ ఓవరీ స్టార్ట్ అవ్వచ్చు. ఆ టైంలో కూడా హెయిర్ నార్మల్గా ఉండేది ఫేషియల్ హెయిర్ థికెన్ అవ్వడం కనిపిస్తుంది. ఈ సిచ్యువేషన్ వల్ల చిన్న పిల్లల మీద చాలా సొసైటల్ ప్రెషర్ కూడా వస్తుంది ఫేషియల్ హెయిర్ రిమూవల్ వల్ల. సో న్యాచురల్గా ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయంటారా దీనికి? న్యాచురల్లీ రెడ్యూసింగ్ ద హెయిర్ అంటే కొంచెం కష్టం, కెనాట్ బీ పాసిబుల్. ఏంటంటే మనం న్యాచురల్గా హార్మోన్స్ని బ్యాలెన్స్ తీసుకొని రావచ్చు. ఎలా అంటే డైలీ ఎక్సర్సైజ్ ఒక 30 to 45 minutes అన్నా కొంచెం కార్డియో ఎక్సర్సైజ్ చేయడం, స్వెట్టింగ్ వచ్చేలాంటి ఎక్సర్సైజ్ చేయడం, డయట్లో మిల్క్ ప్రోడక్ట్స్, షుగర్స్, రిఫైన్డ్ షుగర్స్, ఫ్రైడ్ ఫుడ్ ఇవి టోటల్గా స్టాప్ చేయడం. ఎలాంటి ఏరేటెడ్ డ్రింక్స్ అయినా, షుగర్స్ ఎక్కువ ఉంటాయి ఏరేటెడ్ డ్రింక్స్లో, సో పిల్లలకి అటువంటివి ఇవ్వకుండా ఉండడం, బిస్కెట్స్ ఇవన్నీ లిమిట్ చేయడం వల్ల మనకి చాలా వరకు డిఫరెన్స్ ఉంటుంది. సో ఏ ఫుడ్ ప్రొడక్ట్స్ బెనిఫిషియల్ అంటారు? యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ బెనిఫిషియల్. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే ఎనీ పర్టికులర్ ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ యూ కెన్ సజెస్ట్? యా, సో ఎనీ ఫ్రూట్ ఆర్ వెజిటబుల్ విచ్ ఇస్ ఆరెంజ్, maroon or red, deep red colors like pomegranate, beetroot, carrots and papayas. All these are very rich in antioxidants. Berries especially, strawberries, raspberries, all these are very rich in antioxidants. Tomatoes kuda they are rich in antioxidants. Lycopene is most potent antioxidant. So even those will help to an extent in reducing the stress that is causing hormonal imbalance. సో మనం చాలా రకాల క్లినికల్ సొల్యూషన్స్ వింటుంటాం, కానీ దాంట్లో బెస్ట్ మెథడ్ ఏముంటుంది? క్లినికలీ వచ్చేసి నేను చేసేది లేజర్ హెయిర్ రిడక్షన్ ఒకటి. ఇంతకుముందు ఎలక్ట్రాలసిస్ అనేది ఇంకో మెథడ్ ఉండేది, ఇప్పుడు కొంచెం డైడౌన్ అయిపోయింది, ఎక్కువ క్లినిక్స్లో చేయట్లేదు. దానికి కారణం కూడా పిగ్మెంటేషన్ రావడం, ఎలక్ట్రాలసిస్ వే దే డూ ఇట్ కొంచెం పిగ్మెంటేషన్, ర్యాషెస్, బర్న్స్ లాగా అవడం, ఈ అన్ని కారణాల మూలంగా ఎలక్ట్రాలసిస్ ఆపేశారు. లేజర్ హెయిర్ రిడక్షన్ కూడా చాలా ఏళ్ళ నుంచి ఉంది. ముందు పల్స్ డై లేజర్ అని వాడేవాళ్ళు, తర్వాత ఎన్డిఆర్ లేజర్ అనేసి వేరే వేరే టెక్నాలజీస్ వస్తున్నాయి. కరెంట్లీ మేము క్లినిక్లో వాడేది ఎన్డిఆర్ లేజర్. ఇట్ ఈస్ ద బెస్ట్ టెక్నాలజీ ఫర్ లేజర్ హెయిర్ రిమూవల్ అండ్ సేఫెస్ట్ మెథడ్. ఇప్పుడు డయోడ్ లేజర్, అలెగ్జాండ్రైట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, కానీ వాటికి మన స్కిన్ టైప్కి సెట్ అవ్వవు. వాటి మూలంగా బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే అవి వైట్ స్కిన్స్ ఆర్ ఫారినర్స్లో కాకేషియన్ స్కిన్ టైప్లో బాగా సెట్ అయ్యే లేజర్ మెథడ్స్. మన కంట్రీలో మన స్కిన్ టైప్కి ఎక్కువ పిగ్మెంటెడ్ కలర్డ్ స్కిన్కి సూట్ అయ్యే లేజర్ ఎన్డిఆర్ లేజర్. దట్ ఈస్ బై ఫార్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ట్రీటింగ్ అన్వాంటెడ్ హెయిర్. సో వ్యాక్సినేషన్ వల్ల, ఎపిలైటర్స్ యూజ్ చేయడం వల్ల ఇన్గ్రోన్ హెయిర్ వస్తుంది కదా, సో దానికి కూడా ట్రీట్మెంట్ అవుతుందా ఈ క్లినికల్ సొల్యూషన్లో ఎన్డిఆర్ సొల్యూషన్? ఏంటంటే వ్యాక్సిన్ మూలంగా కానీ కొన్నిసార్లు షేవింగ్ మూలంగా కానీ హెయిర్ కెన్ స్టార్ట్ గ్రోయింగ్ ఇన్వర్డ్స్. అంటే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ ఇన్వర్డ్స్, పైకి రాకుండా లోపలికి పెరగడం. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్, ఎస్పెషలీ పీపుల్ హూ హ్యావ్ థిక్ హెయిర్ ఆర్ కర్లీ హెయిర్. ఈవెన్ మెన్లో కూడా ఈ బియర్డ్ ఏరియాలో ఎక్కువగా ఎవరికైతే కర్లీ హెయిర్ ఉంటుందో ఫ్రీక్వెంట్ షేవింగ్ మూలంగా ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ ఇన్వర్డ్స్. అండ్ అలాంటి పరిస్థితుల్లో ఎలా అవుతుంది అంటే రెడ్నెస్ రావడం కానీ, ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, సెకండరీ ఇన్ఫెక్షన్, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా లేజర్ హెయిర్ రిమూవల్ వల్ల గ్రాడ్యువల్గా ఇన్గ్రోత్స్ తగ్గిపోతాయి. 80 to 90% ఆఫ్ ద టైమ్స్ ఇన్గ్రోత్స్ ఆర్ గాన్. బై ద టైమ్ యూఆర్ కమింగ్ ఫర్ థర్డ్ ఆర్ ఫోర్త్ సెషన్ ఆల్మోస్ట్ ఇట్స్ గాన్. జనరల్గా ఉమెన్నే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇలాంటి ట్రీట్మెంట్స్ గురించి, కానీ మెన్కి కూడా సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే వేరే రకమైన ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవచ్చా మెన్? మెన్ ఆల్సో ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా మెట్రోసెక్షువల్, దే వాంట్ టు బీ మోర్ హైజీనిక్, దే ఆల్సో వాంట్ టు మెయింటైన్ దేర్ స్కిన్ ఇన్ అ వెరీ క్లెన్లీ మేనర్. మోస్ట్లీ మాకు వచ్చేది ఏంటంటే బియర్డ్ షేపింగ్ అనేసి. బియర్డ్ షేపింగ్ అంటే ఇప్పుడు మెన్ హ్యావ్ hair growing all over the cheek, so we want to shape it so that it is in a proper way, cheek ilanta raakunda. Another place where they want to do it is mostly sportsmen, shorts eskuntaru, basketball, football adevallu shorts eskuntaru, they want to wear these vests. So then they want to make sure that they are looking more hygienic and clean. Ala they don't want hair popping out from everywhere. So thickness of the hair reduce cheste chalu annattu. ఆల్సో కొంచెం స్వెట్టింగ్ ఎక్కువ ఉండేవాళ్ళు, వీళ్ళు కూడా ఇంట్రెస్టెడ్ ఉంటారు అన్నమాట లేజర్ హెయిర్ రిడక్షన్. అసలు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అంటారు ఈ ట్రీట్మెంట్? బోత్ ఇన్ మెన్ అండ్ విమెన్ ఐ వుడ్ సజెస్ట్. ఇప్పుడు బాడీ హెయిర్ అయితే బికాస్ ఆఫ్ హార్మోనల్ డెవలప్మెంట్ అనేది 16-17 ఇయర్స్ వరకు కూడా అవుతుంది. సో అందుకని
ఎట్టి పరిస్థితుల్లో 16-17 ఇయర్స్ తర్వాత చేసుకోవడం ఇస్ ద బెస్ట్ బాడీ హెయిర్కి. మళ్ళీ ఫేషియల్ హెయిర్ వచ్చేస్తే 12-13 నుంచి కూడా వీ కెన్ డూ ఇట్. బికాస్ Okay. ఫేషియల్ హెయిర్ అనేది చాలా వరకు 11-12 ఇయర్ ఓల్డ్ గర్ల్స్లో కూడా మనం ఈ ముస్టాచ్ డెవలప్మెంట్, కొంచెం ఈ సైడ్ లాక్స్ ఇవన్నీ దే ఫీల్ దట్ సోషల్ ప్రెషర్ అన్నమాట. అది తగ్గించడం కోసము, వాళ్ళ సైకలాజికల్గా వాళ్ళని హెల్తీగా ఉంచడం కోసము యూ కెన్ టోటలీ డూ ఇట్. 12-13 ఇయర్స్కి వాళ్ళకు ఇఫ్ దే వాంటెడ్ పేరెంట్స్ విల్లింగ్గా ఉంటే కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటారా? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం వాడే లేజర్ని బట్టి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు లోకల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే సెకండరీ ఇన్ఫెక్షన్, లేజర్ చేసిన తర్వాత ర్యాషెస్ రావడము, ఈ పింపుల్స్ లాంటివి రావడం ఆ ఏరియాలో, ఇవి కామనెస్ట్ ప్రాబ్లమ్స్. అవి ఎందుకు మూలంగా వస్తాయి అంటే లేజర్ పెట్టినప్పుడు స్కిన్ పైన ఎంటర్స్ స్కిన్, అక్కడ హీట్ జనరేట్ అవుతుంది స్కిన్లో. దాని మూలంగా కూడా ఆటోమేటిక్గా ఆ హెయిర్ ఫాలికల్ అనేది ఇట్ విల్ రియాక్ట్ అన్నమాట. సో కిడ్స్కి పెద్దవాళ్ళకి సేమ్ ట్రీట్మెంట్ జనరల్ అంతే అండి. ఏదైనా స్కిన్ టైప్ని చూస్తాం ఫస్ట్, హెయిర్ టైప్ని చూస్తాం. హెయిర్ కూడా మనకి 4 types ఆఫ్ హెయిర్ ఉంటుంది, థికెస్ట్ టు థినెస్ట్. సో అవి రెండు ఇవాల్యుయేట్ చేసి దానికి సరిపడా ఎనర్జీ సెట్ చేస్తాం మషిన్లో. ప్రస్తుతానికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవంటారు, కానీ లేజర్ అంటే స్కిన్ లోపలికి వేసి చేసే ట్రీట్మెంట్ కదా. సో ఇంటర్నల్ ఆర్గన్స్కి ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారా? క్యాన్సర్ కానీ, థైరాయిడ్ కానీ, లైక్ యూట్రస్ కానీ ఏం ఎఫెక్ట్ ఉండదు అంటారా? లేజర్ వచ్చేసి టార్గెటెడ్ లైట్ ఉంటుంది. దానికి వేరియస్ లేజర్లో అది ఏ మాలిక్యూల్ అయితే టార్గెట్ చేయాలో ఆ మాలిక్యూల్ని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ఇట్ ఈస్ డిజైన్ లైక్ దట్. అంటే ఇప్పుడు కొత్త లేజర్ లాంచ్ చేసినప్పుడు దాని ఫంక్షనింగ్లో వేరే ఏదైనా పార్టికల్ని టార్గెట్ చేయొచ్చేమో అన్న అపోహ ఉంటుంది మనకి, మైట్ గెట్ దోస్ డౌట్స్. కానీ ఈ లేజర్స్ ఏంటంటే దే ఆర్ టోటలీ రీసెర్చ్ అండ్ దే టార్గెట్ ఓన్లీ పిగ్మెంట్ మాలిక్యూల్ని మాత్రమే టార్గెట్ చేస్తాయి. అది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకునే ఎన్డిఆర్ హై వేవ్ లెంగ్త్ లేజర్ అన్నమాట. దాని వేవ్ లెంగ్త్ చాలా హై ఉంటుంది. సో ఇట్ పెనిట్రేట్స్ డీపర్ ఇన్ టు ద స్కిన్ అండ్ స్కిన్ డెప్త్లోనే ఉన్న హెయిర్ ఫాలికల్లో ఎక్కడైతే పిగ్మెంట్ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం ఉంటుందో, సో మనకి ఆల్ ఓవర్ ద స్కిన్ కూడా బ్రౌన్ పిగ్మెంట్ ఉంటుంది, అక్కడ కూడా మెలనిన్ ఉంటుంది. కానీ ఎక్కడైతే ఆ పిగ్మెంట్ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం ఉంటుంది అంటే హెయిర్ ఫాలికల్లో. సో వీఆర్ టార్గెటింగ్ ఓన్లీ ద హెయిర్ ఫాలికల్. వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ అదర్ ఏరియా ఇంక్లూడింగ్ పిగ్మెంటేషన్ ఆఫ్ ద స్కిన్. వీఆర్ నాట్ టార్గెటింగ్ ఎనీ అదర్ ఏరియా బట్ ద హెయిర్ ఫాలికల్. సో ఎటువంటి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ లేదు, ఎటువంటి యూట్రైన్ డిస్టర్బెన్సెస్ కానీ, థైరాయిడ్ హార్మోన్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఆ గ్లాండ్ ఎఫెక్ట్ అవ్వడం కానీ జరగదు. స్కిన్ బర్న్ అలాంటి ఏమైనా అవుతుందా ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు? ట్రీట్మెంట్ జరుగుతుండగా ఇనీషియల్గా ఇంత అడ్వాన్స్డ్ నెక్స్ట్ జెన్ లేజర్స్ రాకముందు కూలింగ్ సరిగా ఉండక, ఇప్పుడు లేజర్ వల్ల హీట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ప్యారలల్గా కూలింగ్ జరగాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొంచెం ఏంటంటే ఓల్డ్ లేజర్స్ లేదంటే పాత జనరేషన్ లేజర్స్లో ప్యారలల్ కూలింగ్ లేనందు మూలంగా దేర్ యూస్ టు బీ ఛాన్స్ ఆఫ్ బర్న్స్. ఇప్పుడు మనం మాట్లాడుకునే లేజర్లో ఏంటి అంటే లిక్విడ్ నైట్రోజన్ ఇస్ ద ప్యారలల్ కూలెంట్. సో అది మన లేజర్ షార్ట్ పడుతుండగానే లిక్విడ్ నైట్రోజన్ పడిపోతుంది స్కిన్ పైన. సో ప్యారలల్గా కూలింగ్ ఎఫిషియెంట్గా ఉంది కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ బర్న్స్. డార్క్నెస్ కూడా ఏం రాదంటారా ఆఫ్టర్ ట్రీట్మెంట్? పిగ్మెంటేషన్ అసలు డ్యూరింగ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్లమేషన్ ఉంటే పిగ్మెంటేషన్ ఛాన్సెస్ ఉంటుంది. సో మనం ఏంటంటే పైన ఉన్న పిగ్మెంట్ సెల్స్ని టార్గెట్ చేయట్లేదు, డీపర్ సెల్స్ని, కాబట్టి ద ఛాన్స్ ఆఫ్ సూపర్ఫిషియల్ ఇన్ఫ్లమేషన్ ఇస్ లెస్. అది లేనప్పుడు మనకు పిగ్మెంటేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు పిగ్మెంటేషన్ కూడా లేజర్ యూజ్ చేయొచ్చు అంటారా? అది వేరే లేజర్ ఉంటుంది. నేను ఎలా అయితే చెప్పానో ఆ డెప్త్ ఆఫ్ ద లేజర్ బీమ్ అట్ ద సేమ్ టైం ద టైప్ ఆఫ్ లేజర్ వీఆర్ యూజింగ్. సో పిగ్మెంటేషన్ లేజర్ వేరే ఉంటుంది. అసలు లేజర్ అంటే పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అంటారు కదా, కానీ చాలా మందికి డౌట్స్ ఏంటంటే అలా అంటారు కానీ ఫ్యూచర్లో మళ్ళీ హెయిర్ వస్తుంది అని చాలా డౌట్స్ ఉన్నాయి. సో దాని గురించి నేను చెప్పండి. సో పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనే బదులు పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ అనడం కరెక్ట్. బికాస్ మనం ఇక్కడ ఏంటంటే వీఆర్ నాట్ టార్గెటింగ్ టు కిల్ ద హెయిర్. హెయిర్ గ్రోత్ని రెడ్యూస్ చేసి దాని డెన్సిటీని రెడ్యూస్ చేసి హెయిర్ స్ట్రాండ్ థిక్నెస్ని తగ్గించడం ఈజ్ అ టార్గెట్. మళ్ళీ అది రీథికెన్ అవుతుందా అంటే అవ్వదు. ఏదైతే మనం మాక్సిమం రిజల్ట్ వాట్ వీఆర్ బ్రింగింగ్ బాడీ హెయిర్లో మనం 6 సెషన్స్ అని అనుకుంటాం, స్టార్టింగ్ ఫ్రమ్ 6 సెషన్స్. బికాస్ విత్ ఎవ్రీ గోయింగ్ ఆన్ సెషన్ వాళ్ళు కొంతవరకు వీ కెన్
బ్రింగ్ ద రిడక్షన్ అనమాట. సో ఒక 6 సెషన్స్ అయిన తర్వాత దట్ ఈస్ ద మాక్సిమం రిజల్ట్. మాక్సిమం థిన్నింగ్ జరిగిపోయింది, ఫైనెస్ట్ హెయిర్ అయిపోయింది. అది మళ్ళీ థికెన్ అవ్వడం అనేది జరగదు బాడీ హెయిర్కి సంబంధించి. ఇప్పుడు ఫేషియల్ హెయిర్ ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట హార్మోన్స్తో. ఇప్పుడు మనం వెయిట్ గెయిన్ అయ్యాము, లేదంటే ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ గెయిన్ అయ్యారు, అప్పుడు మళ్ళీ హెయిర్ కెన్ థికెన్. అప్పుడు మళ్ళీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిన మూలంగా కానీ హెయిర్ గ్రోత్ మళ్ళీ ఫేస్ మీద తిరిగి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల హెయిర్ గ్రోత్ అవుతుంది అంటున్నారు. సో ఈ లేజర్ తర్వాత ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి ఏమైనా మెడికేషన్స్ ఉంటాయా? ఇప్పుడు ఉట్టి మెడికేషన్తో హెయిర్ రెడ్యూస్ అవ్వడం అనేది కష్టం. ఎప్పుడైనా సరే ఫస్ట్ హార్మోనల్ బ్యాలెన్స్ తీసుకురావడం కోసం మెడికేషన్ స్టార్ట్ చేసి 30 days లోపల వీ కెన్ మెడిసిన్ స్టార్ట్ చేసిన 30 days లోపల లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. అది మన హార్మోన్ బ్యాలెన్స్ లేకుండా లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే దాని రిజల్ట్ అంత 100% ఉంటుంది. ఓకే, అంటే లేజర్కి ప్యారలల్గా కూడా మెడికేషన్స్ ఉంటాయి అంటారా? లేజర్కి ప్యారలల్గా ఉంటాయి. ఆల్మోస్ట్ 1 year వరకు కూడా ఓరల్ మెడిసిన్స్ తీసుకోవాల్సిన ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ దట్ ద పర్సన్ హ్యాస్. కొంతమందికి ఏంటంటే 3 months మెడికేషన్తో ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే వాళ్ళు ప్యారలల్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటారు, ప్యారలల్గా డయట్ కరెక్ట్ చేసుకోవడము, ఎక్సర్సైజ్ కరెక్ట్ చేసుకోవడం చేసుకునే వాళ్ళల్లో ఇంకా చాలా తక్కువ టైం నుంచి వాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు బాగుంది, జస్ట్ లాస్ట్ 6 months నుంచి కొద్దిగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, పీసీఓఎస్ ఉంది. ఇలాంటి వాళ్ళలో రిజల్ట్ త్వరగా కరెక్ట్ చేయడం ఈజీగా జరుగుతుంది. క్రానిక్ కేసెస్లో ఎప్పుడైతే మనకు 10 years నుంచి కూడా పీసీఓఎస్ ప్రాబ్లం ఉంది, ఎక్సెసివ్ ఒబెసిటీ ఉంది, వీళ్ళలో హార్మోనల్ కరెక్షన్ కొంచెం స్లో అవుతుంది. సో ప్యారలల్గా లేజర్ చేసేటప్పుడు మెడికేషన్స్ కూడా ఇస్తుంటారు, చాలా స్ట్రాంగ్ మెడికేషన్స్ ఇస్తారని బయట చాలా టాక్. సో ఆ మెడికేషన్స్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అండ్ ఆ మెడికేషన్స్ ఎన్ని రోజులు వాడాలి ఆఫ్టర్ ట్రీట్మెంట్? మెడికేషన్లో ట్రీట్మెంట్ లాడర్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా. మేము ఏం చేస్తామంటే ఫస్ట్ అంటే స్ట్రాంగెస్ట్ మెడిసిన్స్ ఇవ్వము, ఫస్ట్ అతి మైల్డెస్ట్ మెడిసిన్తో స్టార్ట్ చేస్తాం. దానికి రెస్పాండ్ అవ్వని పరిస్థితిలో ఆండ్రోజన్ రిసెప్టర్ బ్లాకర్స్ అని ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది మధ్యలో. వీటన్నిటిని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంటే బేసిక్ మెడికేషన్తో హార్మోనల్ కంట్రోల్ రాని వాళ్ళకి. సో హార్మోనల్ కంట్రోల్ లేనిదే వాళ్ళకి ఇంటర్నల్గా కూడా ప్రెగ్నెన్సీ రావడము కష్టం అవుతుంది, ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఎక్కువ అవుతుంది. సో ఇలాంటివన్నీ కూడా ప్యారల్గా కరెక్ట్ అయిపోతాయి కదా మనం మెడికేషన్ ఇస్తున్నప్పుడు. సో మెడికేషన్ వల్ల వాళ్ళకి బెనిఫిటే కానీ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లేజర్ ట్రీట్మెంట్కి రావచ్చు అంటారా? ప్రెగ్నెన్సీ ఈజ్ కంప్లీట్ కాంట్రాఇండికేషన్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ ఎక్విప్మెంట్ కూడా టెస్టింగ్ చేస్తున్నప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ మీద టెస్టింగ్ చేయరు. సో దాని మూలంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాగలుగుతాయి అనేది లిటరేచర్లో లేదు, ఆర్టికల్స్లో పబ్లిష్ లేదు. ఈవెన్ ఈ మషిన్ మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళు కూడా అది ట్రయల్స్ చేయలేదు. సో ప్రెగ్నెన్సీలో కూడా వేరే వేరే విధాల హార్మోన్ చేంజెస్ వస్తాయి. సో దాని మూలంగా హెయిర్ గ్రోత్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి బికాస్ ఆఫ్ దీస్ 2 reasons ప్రెగ్నెన్సీలో వీ డోంట్ వాంట్ టు లేజర్ హెయిర్ రిడక్షన్. అసలు లేజర్ అంటే దాని ప్రాసెస్ ఏంటి, ఎన్ని సెషన్స్ పడుతుంది, దాని గురించి చెప్తారా? ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఆ ఏరియాలో హెయిర్ షేవ్ చేస్తాం. స్కిన్ సర్ఫేస్ పైన హెయిర్ ఉండకూడదు. షేవ్ చేసిన తర్వాత లేజర్ షాట్స్ వేస్తాం ఆ ఏరియా. అది ఆల్మోస్ట్ బాడీ హెయిర్కి అయితే 6 to 8 sessions పడవచ్చు, డిపెండింగ్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ లేజర్. 6 to 8 sessions మధ్యలో వాళ్ళ పేషెంట్ రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. అండ్ ఇండివిజువల్ సెషన్స్ మధ్యలో గ్యాప్ వచ్చేసి ఫస్ట్కి సెకండ్కి మధ్యలో 30 to 45 days మినిమం. 80% హెయిర్ గ్రోత్ వచ్చేస్తే మనము ఈవెన్ విత్ 30 days చేయొచ్చు. 45 days దాటాక కూడా హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అయింది, అప్పటిదాకా 80% హెయిర్ గ్రోత్ కూడా లేదు అంటే 45 days దాటి కూడా మీకు జనరల్గా ఏమవుతుందంటే ఫస్ట్ సెషన్స్ మధ్యలో ఫస్ట్ ఫ్యూ సెషన్స్ మధ్యలో గ్యాప్ కాస్త ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మీరు 5th సెషన్కి 6th సెషన్కి వచ్చేటప్పటికి గ్యాప్ బిట్వీన్ సెషన్స్ 3 to 4 months కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు 5-6 sessions కంపల్సరీ అంటున్నారు. ఇప్పుడు కొంతమంది 1-2 sessions తర్వాత ఆపేస్తారు. సో దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? మళ్ళీ హెయిర్ గ్రోత్ అవ్వటం లేదు. హెయిర్ ఎంత మట్టికి రెడ్యూస్ అయ్యిందంటే కొన్నిసార్లు మా దగ్గర హైదరాబాద్ నుంచి
1 or 2 సెషన్స్ దే కెన్ అఫోర్డ్ టు స్టే, తర్వాత దే ఆర్ గోయింగ్ సమ్వేర్. అప్పుడు ఏంటి అంటే లేజర్ స్టార్ట్ చేయక ముందు కంటే థిక్నెస్ చాలా వరకు తగ్గుతుంది. ఫస్ట్ సెషన్ సెకండ్ సెషన్ వరకు తగ్గుతుంది. సో ఇట్స్ టోటలీ వర్త్ ట్రై. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు దే కెన్ స్టార్ట్ ఓవర్ అగైన్ ద థర్డ్ సెషన్. ఓకే, డైరెక్ట్ గా అప్పుడు థర్డ్ థర్డ్ సెషన్ సెషన్ మళ్ళీ వీ వోంట్ గో బ్యాక్ టు ఫస్ట్ సెషన్ అట్లా. ఓకే, మధ్యలో టైం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువ అవ్వకూడదు. 80% హెయిర్ గ్రోత్ కన్నా తక్కువ ఉంది అంటే వీఆర్ నాట్ ట్రీటింగ్ ఆల్ ద హెయిర్ ఫాలికల్. ఆఫ్టర్ ట్రీట్మెంట్ ప్రికాషన్స్ ఏముంటాయి మ్యామ్? అంటే సన్లో వెళ్ళకూడదు, ఇలా క్రీమ్స్ యూస్ చేయాలి, ఆర్ ఏదైనా షాంపూస్ కానీ అవన్నీ వాటికి ఏమన్నా చెప్పగలరా? మామూలుగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైనా కొంచెం రెసిస్టెంట్ స్కిన్ ఉన్న వాళ్ళైనా కూడా బేసిక్ కేర్ ఏంటి అంటే డూ నాట్ వాష్ ద స్కిన్ విత్ సోప్ ఫర్ 24 hours. ఎందుకంటే మనం షేవింగ్ కూడా చేస్తుంటాము, అట్ ద సేమ్ టైం హీట్ ఆ ఏరియా డెలివర్ చేస్తుంటాం కాబట్టి అట్మోస్ట్ కేర్ 24 hours. ఎక్సర్సైజ్ చేయకూడదు 24 hours బికాస్ ఆ స్వెట్ వల్ల కూడా ఇరిటెంట్ రియాక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్ చేయకూడదు. సన్ ప్రొటెక్షన్ అనేది ఫేషియల్ హెయిర్ లేజర్ చేయించుకున్న వాళ్ళు సన్ బ్లాక్ అయితే యూస్ చేయాలి డెఫినెట్గా. 3 hours ఒకసారి, 7 AM నుంచి స్టార్ట్ చేసి 3 hours ఒకసారి దే షుడ్ యూజ్ సన్ ప్రొటెక్షన్. డైరెక్ట్ సన్లోకి వెళ్ళకూడదు అంటారా? డైరెక్ట్ సన్లోకి నార్మల్లీ వితౌట్ లేజర్ ఓన్లీ ఐ అడ్వైజ్ సన్ బ్లాక్ ఫర్ ఫేస్. ఎందుకంటే పిగ్మెంటేషన్ అండ్ యాజ్ అన్ యాంటీ ఏజింగ్ మెథడ్, ఫస్ట్ స్టెప్ ఫర్ యాంటీ ఏజింగ్. డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ ఇస్ నాట్ అడ్వైజ్ ఫర్ ఎనీబడి. సో దాని తర్వాత ట్రీట్మెంట్ తర్వాత డైట్ ఏం ఫాలో అవ్వాలంటారు? లైక్ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఏం తినచ్చు పర్టికులర్గా? డైట్ రెస్ట్రిక్షన్ ట్రీట్మెంట్ మూలంగా ఏముండదు. అంటే నాన్ వెజ్ తింటే ఒక ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ స్కిన్కి మంచిది కాదు అలా అంటుంటారు కదా? అది రెగ్యులర్గానే ఇప్పుడు ఎనీబడి విత్ ఎనీ కైండ్ ఆఫ్ స్కిన్ కన్సర్న్స్ ఫ్రైడ్ ఫుడ్ తీసుకోకూడదు. ఓకే, ఫ్రైడ్ ఫుడ్ ఎలాగో కట్టాం. అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, షుగర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వీటన్నిటి మూలంగా కూడా లేజర్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వస్తుందని కాదు, ఇన్ జనరల్ హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే బయట చాలా మంది అమ్మో ఇది చాలా ఎక్స్పెన్సివ్, అఫోర్డబుల్ ఉంటుందో లేదో అని అనుకుంటారు. ఈజ్ ఇట్ అఫోర్డబుల్ కామన్ మ్యాన్కి? ఐ వుడ్ సే అఫోర్డబిలిటీని బట్టి అంటే ఇట్ ఈస్ అ లిటిల్ ఎక్స్పెన్సివ్. అంటే ఇఫ్ యు ఆర్ స్పెండింగ్ వ్యాక్సింగ్, ఫుల్ బాడీ వ్యాక్సింగ్కి ఆల్మోస్ట్ ఇప్పుడు 7,000-8,000 rupees అవుతుంది. ఇఫ్ యూ గెటింగ్ సమ్ స్పెషల్ వ్యాక్సింగ్ అండ్ ఆల్ దట్ వన్ సెషన్. కంపేర్ టు దట్ ఇట్ మైట్ బి 2,000-3,000 మోర్. ఓకే, మొత్తం సెషన్కి అఫోర్డబుల్ మొత్తం బాడీ ఆల్టుగెదర్. ఆల్టుగెదర్ ఏంటంటే a common man can afford. ఓకే, Anyway, we are giving laser at a price 20-30% lesser than what they are giving outside. So దాని మూలంగా I would say it is a little more affordable than getting it done outside in my clinic. But everybody has their own pricing. జనరల్గా 100%లో 99% వాళ్ళకి చెప్పే ప్రాబ్లం హెయిర్ ఫాల్. అసలు ఈ హెయిర్ ఫాల్కి రీజన్స్ ఏమున్నాయంటారు? హెయిర్ ఫాల్ ఇస్ అ వెరీ వాస్ట్ టాపిక్. అంటే మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, ఐరన్, B12, D విటమిన్స్, వీటి డెఫిషియన్సీతో స్టార్ట్ చేస్తే ఇంకొకటి ఏంటంటే డైట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల వచ్చే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ ఒకటి. ఇంకొకటి ఇల్నెస్, అంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఫీవర్స్, ఎనీ సర్జరీస్, లేదంటే ఈవెన్ సైకలాజికలీ స్ట్రెస్, వీటి వల్ల కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. అండ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే జెనెటిక్గా వచ్చే హెయిర్ ఫాల్, బాల్డింగ్. అది మెన్ ఒక్కళ్ళే కాదు, విమెన్లో కూడా జెనెటిక్గా బాల్డింగ్ ఉంటుంది. సో ఇవి 3 మేజర్ రీజన్స్. ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇందాక మనం డిస్కస్ చేసిన టాపిక్. మామూలు పీసీఓఎస్ కాకుండా థైరాయిడ్ ప్రాబ్లం, హైపోథైరాయిడిజం వల్ల కూడా మాక్సిమం మనకి హెయిర్ ఫాల్. సో చాలా మంది డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అని అనుకుంటారు, అది నిజమే అంటారా? డాండ్రఫ్ వల్ల అవుతుందా హెయిర్ ఫాల్? ఇప్పుడు మైల్డ్ డాండ్రఫ్ ఉండే వాళ్ళకి అంతగా హెయిర్ ఫాల్ ఉంటుంది. సమ్ సీరియస్ డాండ్రఫ్ ప్రాబ్లమ్, సివియర్ ఫార్మ్స్ ఆఫ్ డాండ్రఫ్, సెబోరిక్ డెర్మటైటిస్, ఇలా ఉండే వాళ్ళకి డెఫినెట్గా హెయిర్ ఫాల్ ఉంటుంది. సో హెయిర్ ఫాల్కి ఏమన్నా హోమ్ రెమెడీస్ అలా ఏమైనా చెప్తారా? హోమ్ రెమెడీస్ మనం చేయగలిగింది ఏంటి అంటే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోకుండా. ఓకే, జనరల్గా హెయిర్ గ్రోత్కి ఆయిల్ అప్లై చేసుకోండి అంటుంటారు కదా. డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అంటే మన స్కిన్లో ఆల్రెడీ ఆయిలీ స్కాల్ప్ అవ్వడం మూలంగా. స్కిన్ ఆయిలీగా ఉన్నప్పుడు ఏంటి అంటే అది రెగ్యులర్గా వాష్ చేయలేదు అనుకోండి, ఆ
సీబమ్ బిల్డప్ అంటాం. ఓకే. అది లేయర్స్ కింద బిల్డప్ అయిపోయి స్కిన్ పైన స్కిన్కి ఇరిటేషన్ కలుగుతుంది. దాని మూలంగా ఇచ్చింగ్, రెడ్నెస్, ఈ ఫ్లేకింగ్ ఇవన్నీ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఆ లోకల్ ఇన్ఫ్లమేషన్ మూలంగా. స్కాల్ప్ని క్లీన్ పెట్టుకోవాలి అంటే ఎటువంటి డస్ట్ అట్రాక్ట్ చేయకుండా, పొల్యూషన్ అట్రాక్ట్ చేయకుండా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యే ఆ ఆయిల్స్ని వాష్ చేయాలి. వన్స్ ఇన్ 2 days అట్లీస్ట్ షాంపూ చేసుకోవాలి. ఓకే. అండ్ మళ్ళీ ఫర్దర్ ఆయిల్ అప్లికేషన్, ఆల్రెడీ మన స్కిన్ అంత ఆయిలీగా ఉంది, మళ్ళీ దానిపైన ఆయిల్ అప్లై చేస్తే వీఆర్ వర్సనింగ్ ద ప్రాబ్లమ్. కానీ ఆయిల్ అప్లై చేయకపోతే మాయిశ్చర్ ఉండదు, అంటే డ్రై అయిపోతుంది హెయిర్ అంటుంటారు కదా. డ్రై స్కాల్ప్ కూడా రీజన్ అవుతుంది కదా హెయిర్ ఫాల్కి. ఫస్ట్ ఏంటి అంటే ఆయిలీ స్కాల్ప్కి డాండ్రఫ్ వస్తుంది, డ్రై స్కాల్ప్కి డాండ్రఫ్ రాదు. ఓకే. డ్రై స్కాల్ప్ విల్ బి సెన్సిటివ్, మోర్ ఈజీలీ ఇరిటబుల్. ఓకే. సో డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళు ఏంటంటే హాట్ వాటర్ వాష్ చేయకూడదు. ఓకే. షుడ్ యూస్ లూక్ వార్మ్ వాటర్. మరీ ఫ్రీక్వెంట్గా యూ డోంట్ నీడ్ టు వాష్. ఓకే. ఆయిల్ సెక్రేషన్ తక్కువ ఉన్నప్పుడు యూ కెన్ వాష్ ఇట్ twice a week. Maybe alternate day hair wash is not needed. ఇప్పుడు ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే ఆయిలీ స్కాల్ప్లో ఈస్ట్ అనేది ఒక సూక్ష్మ క్రిములు అనుకుంటున్నాం. దాంట్లో ఈస్ట్ ఇస్ వన్ టైం. ఈస్ట్ ఈజీగా గ్రో అవుతుంది అనమాట. ఫస్ట్ మనం ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయాలి. హోమ్ రెమెడీస్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఆయిల్ యూజ్ చేయకూడదు ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు. కానీ అందరూ ఆయిల్ యూజ్ చేస్తారు. ఆయిల్ యూజ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా నోబడీ నోస్ అంటిల్ వీ టెల్ దెమ్. ఆయిల్ లిమిట్ చేయండి అని చెప్తాము, రెగ్యులర్గా వాష్ చేయండి అని చెప్తాము. ఇప్పుడు మైల్డ్ షాంపూస్తో వర్కౌట్ అవ్వనప్పుడు మెడికేటెడ్ షాంపూస్ అడ్వైస్ చేస్తాము. మెడికేటెడ్ షాంపూస్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో అవి వీక్లీ ట్వైస్ అప్లికేషన్ అవి అడ్వైస్ చేస్తాం. సో ట్రీట్మెంట్స్ ఏముంటాయి అంటారు హెయిర్ ఫాల్కి? ట్రీట్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ కరెక్ట్ చేయాలి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం ఉంటుంది, డిటెక్ట్ చేసి ఉండలేదు. హెయిర్ ఫాల్ అని వచ్చినప్పుడు బేసిక్ బ్లడ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో, అన్కంట్రోలబుల్ హెయిర్ ఫాల్ 1 month వైటమిన్ సప్లిమెంట్స్తో కూడా దే నాట్ గెటింగ్ బెటర్. అప్పుడు బ్లడ్ టెస్ట్ అవి వర్కప్ చేయించేస్తాం. దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే, కరెక్షన్ రిక్వైర్మెంట్ ఉంటే అది చేస్తాం. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇవన్నీ చేశాక కూడా కొన్నిసార్లు ఏంటి అంటే జెనెటిక్గా వచ్చే బాల్డింగ్, ఆండ్రోజెనెటిక్ అలొపేషియా అంటాం దాన్ని. దానికి మనం టాపికల్స్ అంటే లోకల్గా అప్లై చేసుకునే లోషన్స్ ఉంటాయి. మినాక్సిల్ లోషన్ ఒకటి, దాంతోపాటు మెడికేషన్స్, ఇంటర్నల్ మెడికేషన్స్ డిపెండింగ్ ఆన్ ఎంత సివియారిటీ ఉంది బాల్డింగ్లో. అడ్వాన్స్డ్ కేసెస్ ఆఫ్ బాల్డింగ్ అనుకోండి, ఆల్మోస్ట్ ఫ్రంట్ లైన్ రిసీడ్ అయిపోయింది, వీళ్ళలో మనం డెఫినెట్గా వీ హ్యావ్ టు అడ్వైజ్ ఇంటర్నల్ మెడికేషన్ ఆల్సో. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనేది మనం అందరం ఆల్రెడీ తెలిసిందే. దాంట్లో ఇప్పుడు న్యూవర్ జనరేషన్ వచ్చి గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, జిఎఫ్సి ట్రీట్మెంట్ అని చేస్తాం. సో డాండ్రఫ్ తగ్గాలంటే ఫ్రీక్వెంట్గా హెయిర్ వాష్ చేయాలి అంటున్నారు కదా. సో ఏమైనా షాంపూ సజెస్ట్ చేయండి. మనకి ఈజీగా దొరికే షాంపూస్ ZBTO, జింక్ పైరేథియోన్ అనేది ఆ ఇంగ్రీడియంట్ ఉండే షాంపూస్ ఈజీగా దొరుకుతాయి. అవి ఏది వాడినా పర్లేదు, ఆల్టర్నేట్ డే యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ కేర్ఫుల్గా ఎక్కడ ఉండాలి అంటే స్కాల్ప్ మీద అప్లై చేసుకోవాలి యాంటీ డాండ్రఫ్ షాంపూస్. హెయిర్ లెంత్ మొత్తం అప్లై చేస్తే డ్రైనెస్ ఉంటుంది, బ్రేకేజ్ ఉంటుంది, హెయిర్ బ్రేక్. అది అవాయిడ్ చేయడం కోసం షాంపూ ఓన్లీ ఆన్ ద స్కాల్ప్. సో డాండ్రఫ్ అండ్ హెయిర్ ఫాల్ ఆర్ 2 different things. సో హెయిర్ ఫాల్కి ఏమైనా షాంపూ కానీ క్రీమ్స్ కానీ ఏమైనా? హెయిర్ ఫాల్కి స్పెసిఫిక్ షాంపూస్ అంటే కెఫీన్ ఉండే షాంపూస్ ఆర్ గుడ్. ఇట్ విల్ ఇంప్రూవ్ హెయిర్ గ్రోత్, డిక్రీజ్ హెయిర్ ఫాల్. సో కెఫీన్ షాంపూస్ కూడా ఇప్పుడు చాలానే వచ్చినాయి మార్కెట్లో. దెర్ ఆర్ సో మెనీ దట్ ఆర్ అవైలబుల్. అవి ఏదైనా కూడా వీ కెన్ యూస్. సో డాండ్రఫ్ ఎక్కువ ఉండటం వల్ల స్కాల్ప్లో, ఫేస్ మీద పింపుల్స్ వస్తాయంటారు. అసలు వస్తాయంటారా డాండ్రఫ్ వల్ల? డాండ్రఫ్ వల్ల అంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పాను కదా. ఈస్ట్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆ ఈస్ట్ ఎక్కడన్నా ఆయిలీనెస్ ఉన్న దగ్గర స్కిన్ సెల్స్ అని పక్కన ఉంటాయి, ఇట్ కెన్ స్ప్రెడ్. సో డాండ్రఫ్ వల్ల వచ్చే యాక్నే, రెగ్యులర్ యాక్నేలో కొంచెం వేరియేషన్ ఏంటి అంటే డాండ్రఫ్ వల్ల వచ్చే యాక్నే ఇక్కడ హెయిర్ మార్జిన్స్లో వస్తుంది మోస్ట్లీ, ఇఫ్ యూ నోటీస్. అండ్ ఈ ముక్కు కార్నర్స్లో, ఐబ్రోస్ దగ్గర, ఈ ఏరియాస్లో పింపుల్స్ రావడం అనేది హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ డాండ్రఫ్. రెగ్యులర్ పింపుల్స్ వచ్చేసి ఈ ఏరియాలో రావాలి, చీక్స్లో, ఇక్కడ టీ జోన్లో, ఈ ఏరియాలో రావాలి. ఓకే. అంటే దానికి ఏమైనా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది? ఆబ్వియస్లీ ఇప్పుడు డాండ్రఫ్ వల్ల వచ్చే యాక్నేలో ఫస్ట్ యూ షుడ్ ట్రీట్ ద ఈస్ట్ ఇన్ఫెక్షన్. సో ఈస్ట్కి సంబంధించిన మెడికేషన్స్ ఇస్తామన్నమాట. జనరల్గా హెయిర్ ఫాల్
కంటిన్యూస్గా ఉంటుంది కదా, లైక్ 1 year 2 years అలా 3 years అలా కంటిన్యూస్, అది కూడా న్యూట్రిషన్ వల్లనే అంటారా? న్యూట్రిషన్ ఇంబ్యాలెన్స్ వల్ల లేకపోతే పొల్యూషన్ వల్ల అంటారా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉండొచ్చు? క్రానిక్ హెయిర్ ఫాల్ వచ్చేసి మనకి న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ అన్ని రోజులు ఉంటుంది, స్ట్రెస్ ఇండ్యూస్డ్ కూడా అన్ని రోజులు ఉంటుంది. క్రానిక్ గ్రాడ్యువల్ స్లో హెయిర్ ఫాల్ మామూలుగా బాల్డ్నెస్ వల్ల వచ్చేది, బోత్ మెన్ విమెన్ ఇద్దరిలో కూడా. విమెన్లో ఏంటంటే అంత ప్రామినెంట్గా కనిపించదు, డిఫ్యూజ్గా ఉంటుంది ఓవరాల్. జెంట్స్లో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఫ్రంట్ నుంచి హెయిర్ లైన్ మూవ్ అవ్వడం, ఈ ఏరియాలో క్రౌన్ ఏరియాలో ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వడం, ఇవి మనం మెన్లో నోటీస్ చేయొచ్చు. వీళ్ళకి ఏంటంటే గ్రాడ్యువల్గా ఉంటుంది, ఒకటేసారి ఎక్కువ హెయిర్ రాకుండా గ్రాడ్యువల్గా స్లోగా. అండ్ రాలినప్పుడు కూడా హెయిర్ చాలా షార్ట్ అండ్ థిన్ హెయిర్ స్ట్రాండ్స్ రాలుతాయి. హెల్తీ లాంగ్ హెయిర్ స్ట్రాండ్స్ రావడం ఈజ్ నాట్ వెరీ కామన్. ఇప్పుడు జనరల్గా బాల్డ్నెస్ జెనెటికలే అంటారా, లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉంటాయా బాల్డ్నెస్ రావడానికి? మోస్ట్ ఆఫ్ ద టైం 90-95% ఆఫ్ ద టైం వాళ్ళకి ఆ జీన్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫాదర్కి లేదు నాకు ఎందుకు ఉంది అంటే దట్ జీన్ కెన్ కమ్ ఫ్రమ్ ద మదర్ సైడ్ ఆల్సో. అండ్ మదర్ సైడ్ కూడా అదేంటంటే బాల్డింగ్ అనేది ఇట్స్ డామినెంట్ జీన్, ఆటోసోమల్ డామినెంట్ జీన్ అనమాట. సో ఇఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్స్ హ్యావ్ ఆల్సో, పిల్లల్లో 3 out of 4 విల్ బి ఎఫెక్టెడ్, బీ ఇట్ మెన్ ఆర్ విమెన్. సో క్లినికల్గా హెయిర్ ఫాల్కి ఏమేమి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు? క్లినికల్గా అంటే ఫస్ట్ మిగిలిన ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ అన్ని కరెక్ట్ చేసిన తర్వాత ఈవెన్ టాపికల్ ట్రీట్మెంట్ పెప్టైడ్స్తో స్టార్ట్ చేస్తాం, లోషన్స్. పెప్టైడ్స్ ఏంటంటే ఈ లోషన్స్ మనం కంటిన్యూస్గా వాడాలి అని రూలే ఉంటుంది. ఇండక్షన్ థెరపీ 1 month వైటమిన్ సప్లిమెంట్స్, దాంతోపాటు పెప్టైడ్ సీరం అనేది అడ్వైస్ చేస్తాము. దే నాట్ రెస్పాండింగ్ టు దట్ అంటే అప్పుడు ప్యారలీ మినాక్సిడిల్ లోషన్ ఒకటి, దాంతోపాటు పిఆర్పి ట్రీట్మెంట్. ఇప్పుడు దాని న్యూ జనరేషన్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, ఇవి ఇంజెక్షన్స్ అనమాట. స్కాల్ప్లోకి ఇంజెక్ట్ చేస్తాము. పేషెంట్ ఎవరిదైతే హెయిర్ ఫాల్ ఉందో వాళ్ళ బ్లడ్ని ఆన్ ద స్పాట్ వాళ్ళ బ్లడ్ నుంచి ప్లేట్లెట్స్ అవి సెపరేట్ చేసి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ వరకు ఇంజెక్ట్ చేస్తాం. సో పిఆర్పి ట్రీట్మెంట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని వింటుంటాం, సో ఎంతవరకు నిజం అసలు? అంటే పిఆర్పి వచ్చేసి మనము కంప్లీట్ ఏసెప్టిక్ ప్రికాషన్స్లో చేస్తే బ్లడ్ డ్రా నుంచి స్టార్ట్ చేసి స్పిన్నింగ్ మెథడ్ నుంచి స్టార్ట్ చేసి, సో దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కంటామినేషన్ అది. ఇప్పుడు మెడికల్ పర్సనల్ పిఆర్పి చేయడం వేరే. మనకి ప్రెసెంట్ ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే మెడికలీ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా పిఆర్పి చేస్తారు. సో ఎస్థెటిషియన్స్ అని, కాస్మెటాలజిస్ట్ అని, అలాంటి సిచ్యువేషన్స్లో ఇఫ్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ఏసెప్టిక్ ప్రికాషన్స్ అప్పుడు ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్ అన్నమాట. సో పిఆర్పి ప్రాసెస్లో కూడా సెషన్స్ ఉంటాయంటారా? అంటే ఎన్ని సెషన్స్ ఉండొచ్చు? ముందు ఇప్పుడు మైల్డ్ హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకైతే వీ స్టార్ట్ విత్ 4 to 6 సెషన్స్. పిఆర్పికి మంత్లీ వన్స్ చేస్తాం అన్నమాట. 4 weeks, 3 to 4 weeks గ్యాప్ ఇచ్చుకుంటూ మంత్లీ వన్స్ చేస్తాం. అండ్ క్రానిక్ హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళకి వీల్ స్టార్ట్ విత్ 6 to 8 సెషన్స్. అడ్వాన్స్డ్ బాల్డింగ్ గ్రేడ్స్ అయితే విల్ డూ 6 to 8 సెషన్స్. ఇప్పుడు మళ్ళీ రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఏంటంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు 6 to 8 సెషన్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండక్షన్ ఫేజ్లో మంత్లీ వన్స్ 4 సెషన్స్ చేసి దాని తర్వాత అనదర్ 2 to 4 సెషన్స్ వీ మైట్ స్పేస్ దెమ్ అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 60 days. 30 days ఒకసారి కాకుండా 60 days ఆర్ మోర్ గ్యాప్ ఇచ్చుకుంటూ వీ కెన్ డూ ఇట్. ట్రీట్మెంట్ తర్వాత హెయిర్ ఫాల్ మీద ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? హెయిర్ ఫాల్ మళ్ళీ వస్తుందా లేకపోతే అసలు రాదా? మనకి వితిన్ 4 to 6 weeks హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఆన్గోయింగ్ ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే వేరే రీజన్స్ వల్ల అప్పుడు ప్రొలాంగ్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఎటువంటి పరిస్థితిలో అయినా ఫస్ట్ ఇవాల్యుయేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఒక ట్రీట్మెంట్ ఉంది కదా, సో పిఆర్పి బెటర్ అంటారా, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ బెటర్ అంటారా? పిఆర్పితో ఏంటి అంటే అది మెడికల్ ప్రొసీజర్. ఇప్పుడు ఆల్రెడీ ఫాలికల్ వయబిలిటీ అంటే ఇప్పుడు ఫాలికల్స్ అలైవ్ ఉంటాయి, డెడ్ ఫాలికల్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ ఫాలికల్స్ని బట్టి, అలైవ్ ఫాలికల్స్ని బట్టి హెయిర్ గ్రోత్, కాస్మెటిక్ అపియరెన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్డ్ స్టేజెస్లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న ఫాలికల్స్ అన్ని అడ్వాన్స్ బాల్డింగ్లో అవి వయబుల్ లేవు, వాటిలో లైఫ్ లేదు అంటే ఫాలికల్స్లో. అప్పుడు పిఆర్పి మూలంగా కూడా ఎటువంటి రెస్పాన్స్ ఉండదు, రిజల్ట్ ఉండదు. అప్పుడు వీ కెన్ థింక్ అబౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్.
థ్యాంక్ యూ మ్యామ్, ఎంతో పేషెన్స్తో మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ. హలో అండి, ఇప్పుడు మనం లేజర్ హెయిర్ రిడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము.